బాగున్నావా బాబాయ్? మీరు అధికారంలో లేరు కదరా, బానే ఉంటాం. అది సర్లే గానీ చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి రాష్ట్రం మొత్తం అల్లర్లతో అల్లకల్లలో ఉంది బాబాయ్. ఎదవలే బానే ఉందిలే కానీ ఇదిగో బిస్కెట్ తీసుకో. వద్దు. పింఛన్లు కూడా సరిగ్గా అంతలేవు బాబాయ్. ఈ పేటీఎం కుక్కలు అంతున్నాయిలే కొంచెం. బిస్కెట్ తీసుకో, ఇగో వద్దా తీసుకో బాబాయ్. వద్దు. వద్దంటుంటే ఎందుకు రా అన్ని సార్లు బతలాడతావు? నేను తింటా కదా. అరాచకాలతో రెచ్చిపోతున్న వైసీపీ పార్టీ. బిస్కెట్లే కదరా, ఎందుకంత బాధపడుతున్నావు? జగనన్నకి హెల్ప్ చేద్దామని బిస్కెట్లో విషం కలుపుకొని ముసుగడికి పెడదాం అనుకున్నా. ఈ గ్యాప్ లో నువ్వు వచ్చి గుంజుకొని బిస్కెట్ అనేది తినవచ్చు. ప్లీజ్ రా, నేను చచ్చిపోతాను. హాస్పిటల్ తీసుకురా. ప్లీజ్ రా, ఆ ముసలోడు అయితే నువ్వు అయితే మా అన్నకు కావాల్సింది ఒక శవం. మాకు శవం అయితే దొరికింది. నాకు తెలుసురా మీ శవ రాజకీయాలు.